నమస్తే. దైవం అనేది ఈ క్షణంలోనే ఉంది. ఈ క్షణంలో నువ్వు ఎక్కడ ఉన్నా సరే, ఏమి చేస్తున్నా సరే, ఆత్మస్థితిలోకి వెళ్ళగలవు. అదే దివ్య దైవత్వం. అదే నీవు, అదే దైవం. ఆ సమాధి స్థితి దైనందిన జీవితంలో నిరంతరం ఉండాలి. ఎల్లప్పుడూ ఆత్మ దర్శనంలోనే ఉండాలి. చూసేవాడివే నువ్వు. శరీరానికి, మనస్సుకు ఏం జరుగుతున్నా సరే సంపూర్ణంగా స్వీకరించు. వాటికి అంటకుండా దూరం నుంచి గమనిస్తూ ఉండు. విషయాలను తర్కించి జరుగుతున్నది మంచేనా లేక చెడా అని రకరకాలుగా ఆలోచిస్తూ సంస్కారాలను పెంచుకోవద్దు. జరుగుతున్నది ఏదైనా సరే నువ్వు సాక్షిగా చూస్తున్నావా లేదా అన్నది ముఖ్యం. అదే నిన్ను మనస్సుకు అతీతంగా తీసుకెళ్తుంది. శరీరము మనస్సులకు జరుగుతున్న వాటితో కలిసిపోయావంటే వేదనలు అనుభవిస్తావు. శరీరానికి మనస్సుకు వేరు వేరు. మీరు జాగ్రత్తగా ఉండాలి. జరుగుతున్న వాటిని గమనిస్తే ఆత్మలోని ఆనందమే నీవు అవుతావు. దుఃఖించేవాడివి నీవు కాదు, దుఃఖించేవాడిని గమనించేవాడివి నువ్వు. సో ఇది గమనించాలి. శరీరము, మనస్సు వీటి మధ్య ఉన్న తేడా గమనించాలి.